హాయ్ ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో మనిషి దగ్గర చాలా విషయాలు ఉండొచ్చు. డబ్బు ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, పెద్ద పెద్ద డిగ్రీలు ఉండొచ్చు, మంచి పొజిషన్ ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఒక చిన్న విషయం లేకపోతే మనిషి విలువ చాలాసార్లు తగ్గిపోతుంది. ఆ చిన్న విషయం ఏమిటంటే మాట తీరు. కొంతమంది మనుషులను మనం చూస్తాం. వాళ్ళు పెద్దగా చదివిన వాళ్ళు కాదు. చాలా డబ్బు కూడా ఉండదు. కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలను మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మాటల్లో గౌరవం ఉంటుంది, మృదుత్వం ఉంటుంది, మనసును తాకే నిజాయితీ ఉంటుంది. అదే మరోవైపు కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నా వాళ్ళతో మాట్లాడాలనే మనసు రాదు. ఎందుకంటే వాళ్ళ మాట తీరు మనసును గాయపరుస్తుంది. అందుకే ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన జీవితాన్ని, మన సంబంధాలను, మన గౌరవాన్ని నిర్ణయించే ఒక చిన్నది కానీ చాలా శక్తివంతమైన విషయం గురించి. అదే మాట తీరు. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీకు ఒక గొప్ప విషయం అర్థమవుతుంది. మనిషి గొప్పతనం అతని సంపదలో కాదు, అతని మాట తీరులో ఉంటుంది అనే నిజం. మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరాల్లో ఒకటి మాట. మనం మాట్లాడే ప్రతి మాటలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఎవరో ఒకరి మనసును గెలుచుకోవచ్చు, లేక ఎవరో ఒకరి మనసును శాశ్వతంగా దూరం కూడా చేయవచ్చు. ఒక మంచి మాట విరిగిపోయిన మనసును కూడా మళ్ళీ నిలబెడుతుంది. అదే ఒక చెడు మాట 10 సంవత్సరాల సంబంధాన్ని కూడా క్షణంలో పగలగొట్టేస్తుంది. ఒకసారి మనం మన జీవితాన్ని వెనక్కి చూసుకుంటే మనకు ఇప్పటికీ గుర్తుండిపోయిన కొన్ని మాటలు ఉంటాయి. చిన్నప్పుడు ఎవరైనా ఇలా అన్న మాట ఇప్పటికీ మనకు గుర్తుంటుంది. నువ్వు ఏం చేసినా పనికిరావు అని. ఆ మాట మనసులో ఎక్కడో ఒక గాయం చేసి ఉంటుంది. అదే ఎవరైనా ఇలా అన్నారా, నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు, నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. ఆ మాట మనలో ఒక నమ్మకాన్ని పెంచి ఉంటుంది. అంటే మనం మాట్లాడే మాటలు కేవలం శబ్దాలు కాదు, అవి ఎవరో ఒకరి జీవితాన్ని ప్రభావితం చేసే శక్తులు. ఒక చిన్న ఉదాహరణ చూసుకుందాం. ఒక టీ షాప్కి 2 వ్యక్తులు వచ్చారు. మొదటి వ్యక్తి ఇలా అన్నాడు, ఓయ్ ఒక టీ వెయ్. రెండవ వ్యక్తి ఇలా అన్నాడు, అన్నా ఒక టీ ఇస్తారా? ఇద్దరూ ఒకే టీ తాగుతున్నారు. కానీ టీ షాప్ వాడు ఎవరిని గౌరవంగా చూస్తాడు? ఖచ్చితంగా రెండవ వ్యక్తినే. ఎందుకంటే అతని మాట తీరు గౌరవంగా ఉంది. ఇది చిన్న విషయం అనిపించొచ్చు, కానీ నిజానికి మనిషి విలువను చాలాసార్లు అతని మాట తీరు నిర్ణయిస్తుంది. ఒక మంచి మాట తీరు ఉంటే మనకు ఎక్కువ గౌరవం వస్తుంది, ఎక్కువ అవకాశాలు వస్తాయి, ఎక్కువ మంది మనల్ని ఇష్టపడతారు. ఈ ప్రపంచంలో చాలామంది సక్సెస్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి కాదు, వాళ్లకు మనుషులను గౌరవంగా మాట్లాడడం వచ్చి ఉండడమే కారణం. కానీ ఒక చెడు మాట తీరు ఉంటే మనం ఎంత గొప్పవాళ్ళు అయినా కూడా మన దగ్గర వాళ్ళు దూరం అవుతారు. చాలా సంబంధాలు ఎందుకు పాడవుతాయో తెలుసా? డబ్బు వల్ల కాదు, చిన్న చిన్న విషయాల వల్ల కాదు, చాలాసార్లు మాటల వల్ల. కోపంలో మనం మాట్లాడిన ఒక మాట ఎదుటివారి మనసులో చాలా లోతుగా గాయం చేస్తుంది. కొన్ని మాటలు ఉంటాయి, అవి కత్తి కంటే ప్రమాదకరం. కత్తి గాయం కొద్ది రోజుల్లో మానిపోతుంది, కానీ మాట గాయం చాలా సంవత్సరాలు మానదు. ఒక కుటుంబంలో కూడా ఇదే జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు పెరుగుతాయి? చాలాసార్లు సమస్య పెద్దది కాదు, మాట తీరు కఠినంగా ఉండడం వల్లే. అదే ఒక మృదువైన మాట మాట్లాడితే చాలా సమస్యలు అక్కడే ముగిసిపోతాయి. అందుకే ఒక నిజం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. కోపంలో మాట్లాడిన మాటలు జీవితంలో పెద్ద పాశ్చాత్తాపంగా మారుతాయి. ఎందుకంటే ఆ మాట తిరిగి తీసుకోలేము. మరి ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది, మనం మంచి మాట తీరు ఎలా పెంచుకోవాలి అని. మొదటగా మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. ఒక సెకండ్ ఆలోచిస్తే చాలా సమస్యలు తగ్గిపోతాయి. రెండవది, ఎవరితో మాట్లాడినా గౌరవంగా మాట్లాడాలి. వాళ్ళు చిన్నవాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయినా గౌరవం ఇవ్వడం మన గొప్పతనాన్ని చూపిస్తుంది. మూడవది, కోపంలో మాట్లాడకూడదు. కోపం వచ్చినప్పుడు మౌనం చాలా గొప్పది. ఎందుకంటే ఆ సమయంలో మనం చెప్పే మాటలు మన హృదయం నుంచి రావు, మన కోపం నుంచి వస్తాయి. నాలుగవది, మన మాటల్లో మృదుత్వం ఉండాలి. మృదువైన మాటలు ఎవరినైనా దగ్గర చేస్తాయి. ఐదవది, నిజం చెప్పాలి, కానీ కఠినంగా కాదు. నిజం చెప్పే విధానం కూడా చాలా ముఖ్యమైనది. మన మాటలు నిజమైనా కూడా అవి ఎవరో ఒకరి మనసును గాయపరచకూడదు. ఈ ప్రపంచంలో మనం సంపాదించే గొప్ప సంపద డబ్బు కాదు, మనసులు. ఆ మనసులను గెలుచుకోవడానికి పెద్ద పెద్ద పనులు అవసరం లేదు. ఒక చిన్న చిరునవ్వు చాలు, ఒక మృదువైన మాట. చాలాసార్లు ఇవి చాలు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అనేది ప్రపంచం కొంతకాలం మాత్రమే చూస్తుంది. కానీ మీ మాట తీరు ఎలా ఉంది అనేది ప్రపంచం జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకోండి.
నేను మాట్లాడే ప్రతి మాట ఎవరో ఒకరు మనసును గెలుచుకునేలా ఉండాలి అని. ఎవరో ఒకరి మనసును గాయపరిచేలా కాదు. ఎందుకంటే మంచి మాట తీరు ఉన్న మనిషి ఎక్కడ ఉన్నా గౌరవం పొందుతాడు. ఎక్కడ ఉన్నా ప్రేమను సంపాదిస్తాడు. మీరు ఈ ప్రపంచంలో గొప్పగా నిలవాలంటే చాలా పెద్ద పెద్ద పనులు చేయవలసిన అవసరం లేదు. మీ మాటల్లో ప్రేమ ఉండాలి. మీ మాటల్లో గౌరవం ఉండాలి. మీ మాటల్లో మానవత్వం ఉండాలి. అప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన జీవిత సత్యాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే ఇలాంటి విలువైన వీడియోలు మేము తరచూ తీసుకొస్తూ ఉంటాం. మరియు ఈ వీడియో మీకు ఏదైనా ఒక మంచి ఆలోచన ఇచ్చి ఉంటే దయచేసి ఈ వీడియోను మీకు ఇష్టమైన ఒక వ్యక్తికి షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి మాట ఒకరి జీవితాన్ని మార్చగలదు. అలాగే ఒక మంచి వీడియో కూడా ఒకరి ఆలోచనను మార్చగలదు. మరి చివరగా ఒక మాట గుర్తుపెట్టుకోండి. మనిషి గొప్పతనం అతని సంపదలో కాదు, అతని మాట తీరులో ఉంటుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే పాజిటివ్, స్టే హంబుల్, స్టే కైండ్. జై హింద్.